ఇంకుడు గుంత నిలవ ఉండదు నీటికి చింత. ఇంకుడు గుంతను కట్టేద్దాం, నీటి ఇంకుడు గుంత నీ కర్తవ్యం. పేపర్ ఇచ్చాను. కలిపి ఈ కార్యక్రమంలో పాల్గొని భూగర్భ జలవనరులను పెంపొందించి మన ఇక్కడ కొంత తవ్వుదాం, ఇక్కడ తవ్వుదాం, వీటిని నిల్వ చేద్దాం, వర్షపు నీటిని కాచేద్దాం, ఇక్కడ కొంత తవ్వేద్దాం. నీటిని సంరక్షించవలసిన బాధ్యత ప్రతి పౌరుడిది. సంరక్షించడం ద్వారా కరువును ప్రారంభాలతోనూ పాటుపడతానని జై జన్మభూమి. అంటే సార్ తణుకు నియోజకవర్గ స్థాయిలో చేపట్టినటువంటి ఇంటింటికి ఇంకుడు గుంతల కార్యక్రమంలో భాగంగా 3వ రోజు ఇరగవరం మండలంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. గత 2 రోజులుగాను కూడా తణుకు రూరల్ అత్తిలి మండలాల్లో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా దీనిని ఒక సామాజిక బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా వారి ఇళ్లలో ఇంకుడు గుంతలు తవ్వేయడానికి ముందుకు రావడం చాలా సంతోషం. అలాగే ఈరోజు ఇరగవరం మండలంలో కూడా ఒక 5,000 ఇంకుడు గుంతలు తవ్వించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. దీనికి ప్రజలందరూ కూడా దీని మీద అవగాహన చేసుకుని ఈరోజు భూగర్భ జలాలన్నింటినీ కూడా ఒడిసిపెట్టి భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ కార్యక్రమం తీసుకున్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నీరు ప్రగతి కార్యక్రమం ద్వారా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి వనరులన్నింటినీ కూడా కాపాడి నీటి వనరులన్నింటినీ కూడా సద్వినియోగం చేసే విధంగా భవిష్యత్ తరాలందరికీ కూడా మంచి నీటిని అందించే విధంగా కూడా అనేక చర్యలు ఈ ప్రభుత్వం చేపట్టింది. దానిలో భాగంగా నీరు ప్రగతి కార్యక్రమం ద్వారా ఈరోజు చెరువులన్నింటినీ కూడా పూడుకులు తీసుకోవడం, అలాగే వ్యవసాయ పొలాల్లో పంట బావులు నిర్మించుకోవడం, అలాగే ఈరోజు ప్రతి ఇంట్లోనూ కూడా ఇంకుడు గుంతలు నిర్మించి ఈ భూగర్భ జలాలను పెంపొందించే విధంగా చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.